రిలీజ్ అయినప్పుడు మిక్స్ రెస్పాన్స్ వచ్చిన సినిమా ఇప్పుడు కల్ట్ క్లాసిక్ అని ఎందుకు పిలుస్తున్నారు? టీవీలో కలేజా వస్తే ఇప్పటికీ చాలా మంది కంప్లీట్ గా చూస్తారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఆ మూవీ డైలాగ్స్ మీమ్స్ రూపంలో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. మరి అప్పుడు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వని సినిమా ఇప్పుడు ఎందుకు అంత స్పెషల్ అయింది? ఈ రోజు అదే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మోచా. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ వీకెండ్ లో హిట్ ఫ్లాప్ అని డిసైడ్ చేస్తాం, కానీ కొన్ని సినిమాలు టైం గడిచే కొద్దీ వాల్యూ పెంచుతుంది. కలేజా ఎగ్జాక్ట్లీ అలాంటి సినిమానే. రిలీజ్ అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. ఆడియన్స్ కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ డైరెక్టర్ చెప్పాలనుకున్న స్టోరీ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంది. అందుకే అప్పుడు అందరూ రిసీవ్ చేసిన విధానం వేరు. కానీ ఇయర్స్ తర్వాత అదే సినిమాని మళ్ళీ చూసిన వాళ్ళందరికీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చింది. కలేజా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ త్రివిక్రమ్ రైటింగ్ గురించి చెప్పాలి. ఈ సినిమాలో డైలాగ్స్ సింపుల్ గా ఉంటాయి, కానీ వాటిలో ఫిలాసఫీ ఉంటుంది. లైఫ్ గురించి చెప్పే చిన్న చిన్న లైన్స్ ఇప్పటికీ చాలా మంది స్టేటస్ గా పెట్టుకుంటారు. కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, మెసేజ్ ఉంటుంది, కానీ ఎక్కడా లెక్చర్ లా అనిపించదు. ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ మహేష్ బాబు పర్ఫార్మెన్స్. మనం మహేష్ ని యాక్షన్ హీరోగా చాలా మూవీస్ లో చూసాం, కానీ కలేజాలో కామెడీ టైమింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. సీరియస్ సీన్ నుంచి కామెడీని ఎఫర్ట్లెస్ గా షిఫ్ట్ అవుతారు. అందుకే ఈ మూవీని రిపీట్ గా చూడాలనిపిస్తుంది. కామెడీ గురించి మాట్లాడితే సపోర్టింగ్ కాస్ట్ ని మర్చిపోలేరు. ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. కామెడీ సపరేట్ ట్రాక్ లాగా కాకుండా స్టోరీలోనే ట్రావెల్ అవుతుంది. అందుకే జోక్స్ ఫోర్స్ గా చేసినట్టు కాకుండా న్యాచురల్ గా నవ్విస్తాయి. కానీ నాకు పర్సనల్ గా కలేజా స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంటి అంటే ఆ ఎమోషనల్ కోర్. సినిమా సర్ఫేస్ లో కామెడీ ఎంటర్టైనర్ లా కనిపించినా లోపల మంచి ఎమోషనల్ స్టోరీ ఉంటుంది. హీరో జర్నీ కంప్లీట్ అయ్యేసరికి ఆడియన్స్ కి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫస్ట్ వాచ్ లో మిస్ అయిన చాలా డీటెయిల్స్ సెకండ్ వాచ్ లో అర్థమవుతుంది. మేబీ అందుకే కలేజాకి సెకండ్ హాఫ్ లైఫ్ స్టార్ట్ అయిందనిపిస్తుంది. టీవీ టెలికాస్ట్ తో కొత్త ఆడియన్స్ చూశారు. తర్వాత సోషల్ మీడియా మీమ్స్ ఇంకా డైలాగ్స్ ని మళ్ళీ పాపులర్ చేశాయి. ఒక్కొక్కరు మళ్ళీ సినిమా రీవిజిట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా స్లోగా కలేజా ఫ్లాప్ సినిమా నుంచి కల్ట్ క్లాసిక్ అనే స్టేజ్ కి రీచ్ అయింది. కొన్ని సినిమాలు రిలీజ్ అయిన రోజు గెలుస్తాయి, కొన్ని సినిమాలు టైం ని గెలుస్తాయి. నా ఒపీనియన్ లో కలేజా సెకండ్ కేటగిరీలో ఉంటుంది. మరి మీకు కలేజాలో ఫేవరెట్ సీన్ ఏంటి? కామెడీయా, ఎమోషనా, లేదా మీకు ఇంకా అండర్ రేటెడ్ అనిపించే తెలుగు మూవీస్ ఏదైనా ఉందా? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ డిస్కషన్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.